హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది ఒక రొటీన్ బ్లాగు. ఆ రోజైతే ఇక్కడ మా కాలనీలో వాళ్ళందరం కలిసి వనభోజనాలకు అయితే వెళ్తున్నాము. ఓన్లీ లేడీస్ వరకే. పిల్లలకి స్కూల్ ఉంది, వాళ్ళందరినీ స్కూల్కి పంపించేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత 11 o'clock అలా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంట్లోనే అందరం వంట చేసుకొని వెళ్తున్నాము, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రెసిపీ. సో నేనైతే ఇక్కడ పన్నీర్ కర్రీ చేస్తున్నాను, పన్నీర్ కాజు వేసేసి. సో అవి మగ్గే లోపల ఇలా మిల్కీ మిస్ట్ తింటూ కూర్చున్నాను అనమాట. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చేశానంటే ఫస్ట్ టైం మనకి కాదులే, కానీ సో ఇంతమంది కుక్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం భయంతో కొంచెం శ్రద్ధ పెట్టి చేశాను. చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. సో పన్నీర్ ఫ్రై చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, కానీ ఈసారి పన్నీర్ ఫ్రై చేయకుండా డైరెక్ట్గా అలానే వేసాము. సో అలా వేస్తే కూడా బాగుంది టేస్ట్. నేను చెప్తే సరిపోదు కదా, తిన్న వాళ్ళు చెప్పాలి. సో వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. నెక్స్ట్ అన్నీ రెడీ అయిపోయాయి. రైస్ కూడా తీసుకెళ్తున్నాను నేను. రైస్ అండ్ కర్రీ కూడా హాట్ బాక్స్లో పెట్టేసి అండ్ రెడీ అయిపోయాను కూడా. ఇంక ఇక్కడ బయలుదేరి వెళ్తున్నాము, దగ్గరలోనే కదా. సో ఒక 15 members అలా అనుకున్నాం, కానీ అనుకున్న వాళ్ళందరూ రాలేదనమాట, కొంతమందికి కుదరలేదు. సో అన్నీ లగేజ్ అంతా కార్లో పెట్టేసుకొని డిక్కీలో ఇంకా బయలుదేరేసాము. మా దగ్గరలోనే సో మామిడి చెట్లు ఉంటే ఇంకా అక్కడికే వచ్చేసామన్నమాట. ఇదే లొకేషను. నెక్స్ట్ టైము ముందే ప్లాన్ చేసుకోవాలి. సో సడన్గా అప్పటికప్పుడు అనుకున్నాము, ఇంకా కార్తీక మాసం కూడా అయిపోతుంది కదా అని చెప్పి ఓన్లీ మా వరకే వెళ్ళామన్నమాట. సో చూసేసేయండి ఎలా ఎంజాయ్ చేసామో ఏంటో. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. ఆ రోజైతే అసలు ఫుడ్ ఫెస్ట్ లాగే ఉందన్నమాట. చూడండి ఎన్ని రెసిపీస్. ఇంట్లో అయితే ఒకటే రెసిపీ, ఇక్కడికి వస్తే మాత్రం చూడండి ఎన్ని రెసిపీస్ చేసుకొచ్చాము. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటే కాబట్టి కొంచెం ఈజీగానే అనిపించింది. బయటే తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా వాళ్ళు ఎలా చేస్తారో ఏమోలే, అందరం చేసుకుందామని చట్నీలు, బజ్జీ, పన్నీర్ కర్రీ, నెక్స్ట్ పరవన్నము, బగారా రైసు, లెమన్ రైసు, గుగ్గిళ్ళు, మిల్ మేకర్ కర్రీ, పెరుగు చట్నీ, ఆలు కుర్మా, చిక్కుడుగాయ, గారెలు, సాంబారు. సో ఇవన్నీ అన్నమాట. మంచిగా ఫుల్గా కుమ్మేసాము.
లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ సర్ది పెట్టేసి చుట్టూ ఏమున్నాయో సరౌండింగ్స్ అని చెప్పేసి బయటకు వచ్చేసామన్నమాట. చూడడానికి ప్రశాంతంగా ఉంది. లొకేషన్ అయితే ఫుల్ చలేస్తుంది కదా, సో ఆ టైంకి కొంచెం ఎండ ఉండేసరికి కొంచెం హాయిగా ఉంది. సో అప్పుడే తిన్నాం కదా, ఫుల్గా తిన్నాము. రెసిపీస్ అన్నీ బాగున్నాయని ఇంకా ఇక్కడ గేమ్స్ స్టార్ట్ చేసామన్నమాట. డ్యాన్స్లు గేమ్స్ వచ్చిందే దానికి కదా, కొంచెం ఫన్. సో చూసేసేయండి ఏమేమి గేమ్స్ ఆడాము, ఎలా డ్యాన్స్ చేసాము. పిల్లలు వచ్చే టైం అయిపోయింది, అందుకే ఇంకా అందరం ఇంటికి కూడా వచ్చేసాము. ఫుల్గా అలసిపోయాం కదా, ఇంకా వచ్చి ఇక్కడే కూర్చున్నాం అనమాట. పిల్లలకైతే ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చిన రైసే ఉంటే అందరికీ పెట్టేసాము. అక్కడ తీసుకొచ్చిన స్నాక్స్ అవన్నీ. అందరూ బాగున్నారా? సింగరేణి కాలనీ వాళ్ళు ఇలా వనభోజనానికి వెళ్ళొచ్చారా? ఓకే బాయ్. ఎవరేమో పాటలు డ్యాన్సులు, మరి ఖోఖో ఆట, లేకపోతే రింగు, అన్ని రకాల ఆటలు బాగా ఆడొచ్చాము. మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు వస్తారు ఇది వద్దామంటే. సో మా వాళ్ళు చెప్పినందుకైనా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. వీడియోస్ చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే నా ఛానల్ ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో పిల్లలు కూడా వచ్చారు కదా, సో తినేసి మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే ఫోటో తీస్తాను, ఫోజ్ పెట్టండి అంటే ఇంకా వాళ్ళకి వచ్చిన ఫోజ్ ఏవే పెడుతున్నారనమాట. మా శ్రీయాన్ చూడండి, చేతులు ఇట్లా పెట్టంటే 2 హ్యాండ్స్ పెట్టేస్తున్నాడు. పక్కన వాళ్ళు ఏ చేస్తే అది చేస్తాడు, ఇంక అంతే కదా పిల్లలంటే. నైట్ డిన్నర్ కూడా ఇంక ఇక్కడే ప్లాన్ చేసాము. సో పిల్లలు ఇద్దరు రెడీ అయి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ డ్యాన్సులు స్టార్ట్ చేశారనమాట. మ్యూజిక్ పెడితే మన కాలు కూడా ఆగదు కాబట్టి ఇంకా మనం కూడా ఏవో వచ్చిన ఆ పిచ్చి పిచ్చి స్టెప్లు ఏవో వేసేస్తున్నాము ఇక్కడ. ఉన్నదొకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి అన్నట్టుగా. ఉన్నదొకటే లైఫ్ కాబట్టి ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇలా అల్లుకుపోతూ ఉండాలన్నమాట. సో ఇది ఇవాళ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.